నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్ కు అభ్యంతరం లేదని, అందుకే చంద్రబాబు కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్ ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. దేని మీద ఉంది? అవినీతి మీద, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీ మీద. అసెంబ్లీ పెట్టావు, కౌన్సిల్ పెట్టు, అభిప్రాయాలు చెప్తావు. ఎక్కడైతే బలంగా మా వాయిస్ వినిపించగలము అక్కడ వినిపిస్తాం. రెండోది, దీనికి నువ్వు ఆన్సర్స్ ఇస్తావా? ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు రావాలని ఎంతటి నీ పాలసీలో కనిపించేదిగా. నీవు కరెక్ట్ చేసుకుని డిఫరెంట్ పద్ధతిలో పోయాడుగా, కొంచెం రియల్ ప్రాగ్మాటిక్ అప్రోచ్లో పోయేవాడు. నిజంగా ప్రాజెక్ట్ పూర్తి చేసే రకంగానే ఆలోచించేవాడుగా. అది చేయలేదంటే నీకు ఆ ఉద్దేశం లేదు. నువ్వేం ఆన్సర్ ఇస్తావు? మళ్ళీ అదే బ్లాస్ఫమీ లాగా నువ్వు అమరావతిని అంటావా అని చెప్పి మళ్ళీ ఇంకోటేదో సెంటిమెంట్ అచ్చగొట్టడానికి ట్రై చేస్తాడు. కాబట్టి అతనికి ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. క్వశ్చన్స్ ఎదుర్కొని ఇవ్వడానికి ఆన్సర్స్ ఆయన దగ్గర లేవు. అది ఎదుర్కొనే ధైర్యము లేదు. అతనికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, వాళ్ళ పార్టీకి లేదు. ఆన్సర్స్ ఇవ్వాలనే ఆలోచన ఉద్దేశం కూడా ఒకటి లేనప్పుడు అవాయిడ్ చేస్తారు.